ఫ్రెండ్స్, మా మమ్మీ రోజు వెజిటేబుల్ రైస్ చేస్తుంది. పూర్తిగా చూడండి, ఎలా చేసామో చూసేద్దాం రండి. 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు, చెక్క మొగ్గ, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అలా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక పొటాటో, 2 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్నాక టొమాటోస్ వేస్తున్నాను. టమాటా కాస్త మగ్గనివ్వాలి. టమాటా కాస్త మగ్గాక పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేస్తున్నాను. పొటాటో, బీట్రూట్, క్యారెట్, అవి కాస్త ఫ్రై అయ్యాక కల్లుప్పు సరిపడా వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ని. ఆ తర్వాత ఇక్కడ 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసాను. ఆ తర్వాత అదే వాటర్లో నైట్ అంతా నానబెట్టుకున్న గ్రీన్ బటానీ, హాట్ వాటర్లో సోక్ చేసుకున్న మిల్లీ మేకర్ వేసాను. అలా ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఆ ఎసరు బాగా తెరలేక రైస్ వేసుకోవాలి. రైస్ వేసి మూత పెట్టేసుకోవాలి. యాక్చువల్గా కుక్కర్లో అయితే 3 విజిల్స్ పెడితే పర్ఫెక్ట్గా అయిపోద్ది. ఇక్కడ నేను స్టీల్ బౌల్లో చేస్తున్నాను కాబట్టి ఈ స్టేజ్లో సిమ్లో పెట్టుకుంటే బాగా అడుగంటకుండా బాగుంటుంది. పొడి పొడిగా అన్నం. అంతే ఫ్రెండ్స్, వెజిటేబుల్ రైస్ రెడీ అయింది పొడి పొడిగా. ఇందులోకి గోంగూర పచ్చడి లేదా రైతా అయినా కాంబినేషన్ బాగుంటుంది. గోంగూర పచ్చడి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేశారా ఫ్రెండ్స్? ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా వచ్చింది రైస్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.